నమస్కారం. ఈరోజు డిసెంబర్ 23, 2025. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి పీల్చుకోవడం కూడా ఒక సాహసంలా మారింది. పాఠశాలలకు సెలవులు, నిర్మాణ పనులపై నిషేధం, రోడ్ల మీద నీళ్లు చల్లడం, ప్రతి ఏటా ఇదే కథగదా. మనందరికీ ఇది దాదాపు అలవాటైపోయింది. కానీ ఇక్కడ ఒక మిస్టరీ ఉంది. ఒకవైపు ప్రభుత్వం మేం తీసుకున్న చర్యల వల్ల 2019 నుండి కాలుష్యం 25% తగ్గింది అని అధికారిక లెక్కలు చూపిస్తోంది. మరోవైపు మన ఊపిరితిత్తులు మాత్రం ప్రమాదం ఇంకా తొలగిపోలేదు అని మొత్తుకుంటున్నాయి. ఇప్పటికీ మన నగరాల్లో గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దానికంటే 5 నుండి 8 రెట్లు దారుణంగా ఉంది. మరి రెండింట్లో ఏది నిజం? కాగితంపై ఉన్న అంకెలా, లేక మనం పిలుస్తున్న గాలా? ఈరోజు మనం ఈ మిస్టరీని ఛేదిద్దాం. అసలు ప్రభుత్వ చర్యలు ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ దారి తప్పుతున్నాయి, మనకు అందిన సమాచారం ఆధారంగా లోతుగా చర్చిద్దాం. సరే, మొదలుపెట్టాలంటే ప్రభుత్వం వాడుతున్న 2 ప్రధాన ఆయుధాల గురించి తెలుసుకోవాలి. ఒకటి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, అంటే ఎన్సీఏపీ. రెండోది గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, జీఆర్ఏపీ. పేర్లు చాలా గంభీరంగా ఉన్నాయి, కానీ అసలు ఇవి ఏం చేస్తాయి? ఎన్సీఏపీ అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అన్నమాట. దేశవ్యాప్తంగా 130కి పైగా నగరాలను ఎంపిక చేసి 2026 నాటికి కాలుష్యాన్ని 40% తగ్గించాలనేది దీని లక్ష్యం. దీనికోసం కేంద్రం నిధులిస్తుంది, టార్గెట్స్ పెడుతుంది. ఇక జీఆర్ఏపీ, ఇది పూర్తిగా భిన్నమైనది. ఇది ఢిల్లీ ఎన్సీఆర్ కోసం రూపొందించిన ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్. ఇక్కడే ఒక పెద్ద మార్పొచ్చింది. మార్పు అంటే? గతంలో గాలి నాణ్యతా సూచి అంటే ఏక్యూఐ 400 దాటి పరిస్థితి చేయి దాటిపోయాక జీఆర్ఏపీ చర్యలు మొదలయ్యేవి. అంటే అగ్ని ప్రమాదం జరిగాక ఫైర్ ఇంజన్ వచ్చినట్లుండేది. ఓహో, అంటే రియాక్టివ్గా ఉండేవారు. ఇప్పుడు మారిందంటున్నారనమాట. ఖచ్చితంగా. ఇప్పుడు వాతావరణ నమూనాలు, గాలి దిశ అంచనాల ఆధారంగా ఏక్యూఐ పెరగబోతోందని 3 రోజుల ముందే హెచ్చరిస్తున్నారు. ఆసక్తికరంగా ఉంది. అంటే ఇదొక రకమైన కాలుష్య వాతావరణ సూచన లాపరి చేస్తోందనమాట. అవును, ఆ పదం సరిగ్గా సరిపోతుంది. తుఫాను రాకముందే దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు, ఈ డిసెంబర్లో ఢిల్లీ ఏక్యూఐ 430 దాటగానే అది ఇంకా తీవ్ర స్థాయికి చేరకముందే స్టేజ్ 4 చర్యలను యాక్టివేట్ చేశారు. ఇదొకప్పుడు ఊహించలేని విషయం. ఈ ముందస్తు చర్యల వల్ల కనీసం కొన్ని రోజులైనా తీవ్రమైన కాలుష్యం నుండి ప్రజలను కాపాడగలుగుతున్నారు. చాలా బావుంది. ఈ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఆశాజనకంగా ఉంది. మరి కాలుష్యానికి మూల కారణాలైన వాహనాలు, పంట వ్యర్థాల దహనం లాంటి సమస్యల మీద కూడా ఇంతే దూకుడుగా ఉన్నారా? వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం నో పీయూసీ, నో ఫ్యూయల్ నిబంధనను చాలా కఠినంగా అమలు చేస్తోంది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో ఇంధనమివ్వరు. దాని ప్రభావం ఎంతగా ఉందంటే, ఈ నిబంధన ప్రకటించిన ఒక్క రోజులోనే పీయూసీ సర్టిఫికెట్ల జారీ ఏకంగా 46% పెరిగింది. వావ్, 46% ఒక్క రోజులోనా? అవును. అలాగే పాత వాహనాలను కూడా దశలవారీగా తొలగిస్తున్నారు. ఇక పంట వ్యర్థాల విషయానికొస్తే ఇది చాలా క్లిష్టమైన సమస్య. అయినా ఈ సీజన్లో పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాలను కాల్చడం గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ఒక్క నిమిషం, 50% అనేది చాలా పెద్ద సంఖ్య. వినడానికి అద్భుతంగా ఉంది. కానీ ఈ డేటా ఎంతవరకు నమ్మదగినది? ఎందుకంటే క్షేత్రస్థాయిలో రైతులు ఇంకా ఆ హ్యాపీ సీడర్స్ లాంటి యంత్రాల ఖర్చు గురించి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు గదా. అంటే కాగితంపై ఉన్న సంఖ్యలకు వాస్తవ పరిస్థితులకు మధ్య తేడా ఉందా? మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఆ 50% తగ్గుదల అనేది వాస్తవమే. ఉపగ్రహ చిత్రాల ద్వారా దీన్ని నిర్ధారించారు. ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం, జరిమానాలు విధించడం లాంటి చర్యలు పనిచేశాయి. అయితే మీరన్నట్లు క్షేత్రస్థాయిలో సవాళ్లు ఇంకా ఉన్నాయి. ప్రతి రైతుకు ఈ యంత్రాలు అందుబాటులో లేవు. కాబట్టి సగం మంది రైతులు మారినా మిగిలిన సగం మంది కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం కూడా తక్కువేమీ కాదు. అందుకే విజయం సాధించినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. అర్థమైంది. అంటే కొంత పురోగతి ఉంది, కానీ సంతృప్తి చెందడానికి వీల్లేదు. సరే, మనం ఇప్పటివరకు రైతులు, సాధారణ వాహనదారుల గురించి మాట్లాడాం. కానీ తరచుగా మన కంటికి కనిపించని ఒక పెద్ద కాలుష్య కారకముంది: ఫ్యాక్టరీలు.
వాటి సంగతేంటి? పరిశ్రమల విషయంలో కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. 2025లో కొత్త ఉద్గార మార్గదర్శకాలు రాబోతున్నాయి. ముఖ్యంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు చాలా కఠిన నిబంధనలున్నాయి. నగరాల్లోని ధూళిని తగ్గించడానికి ఢిల్లీలో 1000కి పైగా నీటి స్ప్రింక్లర్లు, 140 యాంటీ స్మాగ్ గన్లను ఉపయోగిస్తున్నారు. అలాగే ఢిల్లీలోని ఓఖ్లా, భల్స్వా లాంటి పెద్ద చెత్త డంపింగ్ యార్డ్ల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇన్ని చర్యలు తీసుకుంటుంటే ముందస్తు హెచ్చరికలు, వాహనాలపై ఆంక్షలు, పంట వ్యర్థాలపై నియంత్రణ, పరిశ్రమలపై నిఘా జాబితా చాలా పెద్దదిగా ఉంది. అయినా కూడా మనం మళ్లీ మొదటి ప్రశ్నకే వస్తున్నాం. ఏక్యూఐ ఇప్పటికీ 400 దాటి ప్రమాదకర స్థాయికి ఎందుకు చేరుతోంది? ఈ చర్యలన్నీ ఎందుకు ఆశించిన పూర్తి ఫలితాలనివ్వడం లేదు? ఎక్కడ లోపముంది? ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. మన దగ్గర ప్రణాళికలున్నాయి, కాని వాటి అమలులో కొన్ని మౌలికమైన సమస్యలున్నాయి. మొదటిది నిపుణులు చెప్పే విచ్ఛిన్నమైన పాలన, ఫ్రాగ్మెంటెడ్ గవర్నెన్స్ అంటారు. విచ్ఛిన్నమైన పాలన అంటే? ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్లో మీ మూల మాత్రమే శుభ్రం చేయడానికి ప్రయత్నించడం లాంటిది. పక్కనున్న వాళ్లు బురద చల్లుతుంటే మీ నీళ్లు మాత్రం శుభ్రంగా ఎలా ఉంటాయి? గాలి కూడా అంతే, దానికి హద్దులు లేవు. పంజాబ్లో మొదలైన కాలుష్యం ఢిల్లీకి, హర్యానాకు, ఉత్తరప్రదేశ్కి తేలిగ్గా వ్యాపిస్తోంది. కాని మన నియంత్రణ సంస్థలకు రాష్ట్ర సరిహద్దులుంటాయి. ఢిల్లీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా పొరుగు రాష్ట్రాలు సహకరించకపోతే ఫలితం శూన్యం. అంటే ప్రతి రాష్ట్రం తమ తమ గిరి గీసుకుని కూర్చుంటే ఈ సమస్య తీరదన్నమాట. ఈ సమస్య ఢిల్లీకే పరిమితం కాదు కదా, లక్నో, పాట్నా లాంటి నగరాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఖచ్చితంగా. ఈ విచ్ఛిన్నమైన పాలన సమస్య దేశీవ్యాప్తంగా ఉంది. ప్రతి నగరం తన కాలుష్యానికి తానే కారణమనుకుంటుంది, కాని వాస్తవానికి అదొక ప్రాంతీయ సమస్య. దీనికి తోడు బలహీనమైన పట్టణ అమలు సామర్థ్యమనే మరో సమస్య ఉంది. అంటే అర్బన్ కెపాసిటీ సరిగ్గా లేకపోతారు. అవును. కేంద్రం నుండి ఎన్సీఏపీ కింద 100 కోట్లు నగరాలకు వస్తున్నాయి, కాని వాటిని సరైన పద్ధతిలో ఖర్చు చేయడానికి అవసరమైన టెక్నికల్ నిపుణులు, సిబ్బంది మున్సిపాలిటీలలో లేరు. దీంతో నిధులున్నా పనులు ముందుకు సాగడం లేదు. సరే, పాలన, సిబ్బంది కొరత సమస్యలున్నాయి. మరి డేటా సంగతేంటి? ఇప్పుడు మన దగ్గర రియల్ టైం మానిటర్లు చాలా ఉన్నాయి కదా, ఈ డేటాతోనైనా మార్పు తీసుకురాలేకపోతున్నామా? ఇక్కడే అసలు విచిత్రముంది. మనం డిజిటల్ ఇండియా అంటున్నాం, కాని కాలుష్యానికి అతిపెద్ద కారణమైన పరిశ్రమల నుండి వచ్చే డేటాను నమ్మి చర్యలు తీసుకోలేని స్థితిలో ఉన్నాం. డేటా వస్తోంది, కాని ఆ డేటాను చూసి వెంటనే స్పందించే యంత్రాంగం లేదు. దీనికి తోడు పారిశ్రామిక డేటా గ్యాప్ అని ఒక పెద్ద సమస్య ఉంది. ఒక్క నిమిషం. అంటే ఫ్యాక్టరీలు మానిటర్లు పెట్టాలి, కానీ అవి పనిచేస్తున్నాయా లేదో చూసే వ్యవస్థ సరిగ్గా లేదు. ఇది దొంగను పట్టుకోవడానికి సీసీటీవీ కెమెరా పెట్టి దానికి పవర్ కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయినట్టుంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. అత్యంత కాలుష్యకారక పరిశ్రమలు ఆన్లైన్ ఉద్గార పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చెయ్యాలి. కానీ ఒక అధ్యయనం ప్రకారం ఈ మానిటర్లలో 81 సంవత్సరానికి 1000 గంటలకు పైగా డేటాను పంపడం లేదు. అంటే అవి పనిచేయడం లేదు, లేదా వాటిని కావాలనే ఆపేస్తున్నారు. ఇంకా దారుణమైన విషయమేమిటంటే, ఒకవేళ డేటా వచ్చినా ఆ ఆన్లైన్ డేటాను కోర్టులో ప్రాథమిక సాక్ష్యంగా ఉపయోగించి జరిమానాలు విధించలేకపోతున్నారు. దీనివల్ల కాలుష్య నియంత్రణ మండలులు ఇప్పటికీ పాత పద్ధతిలోనే మాన్యువల్ తనిఖీలపై ఆధారపడాల్సొస్తోంది. అవి ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. ఇది నిజంగా పెద్ద లోపం. సరే, ఇంకొక ముఖ్యమైన కోణం ఉంది. ఈ ఆంక్షల వల్ల సామాన్యుల జీవనోపాధిపై ఎలాంటి ప్రభావం పడుతోంది? మనం దాని గురించి కూడా మాట్లాడాలి. అవును, ఇది కూడా ఒక పెద్ద అడ్డంకి. ఉదాహరణకు, పంటా వ్యర్థాలను కాల్చకుండా ఉండాలంటే రైతులకు హెక్టార్కు 2 నుండి 3,000 రూపాయల వరకు అదనపు ఖర్చవుతుంది. ప్రభుత్వమిచ్చే సబ్సిడీలు అందరికీ చేరడం లేదు. అలాగే 15 ఏళ్లు దాటిన పాత వాహనంపై నిషేధం విధించడం చాలా సులభం. కాని ఆ వాహనంపై ఆధారపడి బతికే ఒక చిన్న వ్యాపారి లేదా ఒక ఆటో డ్రైవర్ సంగతేంటి? వాళ్లకి ఒక్కసారిగా జీవనోపాధి పోతుంది. వారికి సరైన ప్రత్యామ్నాయం చూపనప్పుడు వారు నిబంధనలను పాటించడానికి ఇష్టపడరు. ఇది సహజమే. సరే, ఇప్పుడు ఈ మిస్టరీలోని అన్ని ముక్కలు మన ముందున్నాయి. విచ్ఛిన్నమైన పాలన, అమలులో లోపాలు, నమ్మలేని డేటా, జీవనోపాధి సమస్యలు. మరి వీటన్నిటినీ సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు అవసరం? ముందుకు వెళ్లే మార్గమేమిటి? ఈ సమస్యలను పరిష్కరించాలంటే మనం వాటి మూలాల్లోకి వెళ్ళాలి.
రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కట్టుదిట్టమైన అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకోవాలి. కేంద్రమిచ్చే నిధులను కూడా ఈ ఒప్పందాల అమలుకు, కాలుష్య లక్ష్యాల సాధనకు ముడిపెట్టాలి. ఇక నగరాల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో పర్యావరణ నిపుణులతో కూడిన ఎయిర్ క్వాలిటీ సెల్స్ ఏర్పాటు చేయాలి. మంచి సూచన. మరి పర్యవేక్షణ, అమలు మధ్య ఉన్న ఆ అగాధాన్ని ఎలా పూడ్చాలి? డేటా వస్తోంది కాని చర్యలు లేవు అంటున్నారు కదా. దీనికి సాంకేతికతను తెలివిగా వాడుకోవాలి. పరిశ్రమల నుండి వచ్చే రియల్ టైం డేటాను ఆటోమేటెడ్ జరిమానా వ్యవస్థలతో అనుసంధానించాలి. ఉద్గారాలు పరిమితి దాటగానే ఆటోమేటిక్గా నోటీస్, జరిమానా జారీ అయ్యేలా వ్యవస్థను రూపొందించాలి. దీనికి తోడు డేటా ఆధారంగా పనిచేసే మొబైల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఏర్పాటు చేయాలి. ఉల్లంఘన జరిగిన 24 నుండి 72 గంటల్లో తనిఖీ చేసి చర్యలు తీసుకునే అధికారం వారికుండాలి. జీవనోపాధి సమస్యలకు పరిష్కారమేమిటి? రైతులను, పాత వాహనాల యజమానులను ఇబ్బంది పెట్టకుండా ఈ మార్పుని ఎలా తీసుకురావచ్చు? ఇక్కడ మనం శిక్షించడం కంటే ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలి. రైతులకు పంట వ్యర్థాలు భారం కాకుండా ఒక ఆదాయ వనరుగా మారాలి. అంటే వ్యర్థాల నుండి సంపద సృష్టించడంలాగా. సరిగ్గా అదే. వ్యవసాయ క్షేత్రాల దగ్గర బయో రిఫైనరీలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇక పాత వాహనాల యజమానులకు వారి వాహనాన్ని తుక్కు కింద వెయ్యడానికి రిటైర్మెంట్ వోచర్లు ఇవ్వాలి. ఆ వోచర్ను కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుకు ఉపయోగించుకునేలా చూడాలి. అలాగే లండన్, సింగపూర్ లాంటి నగరాల్లో కంజెషన్ ప్రైసింగ్ ఉంటుంది, రద్దీ పన్ను అనమాట. అలాంటి ఆర్థికపరమైన చర్యలు కూడా అవసరం. మొత్తం మీద ఈ చర్చను ముగిస్తే, భారతదేశ వాయు కాలుష్య సమస్య ఇప్పుడు సరైన విధానాలు లేకపోవడం వల్ల కాదు, ఉన్న విధానాలను సరిగ్గా అమలు చేయడంలో, సమన్వయంలో, అలాగే సామాజిక ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఉన్న లోపాల వల్లేనని స్పష్టమవుతోంది. ఆ 25% తగ్గుదల అనే అంకే నిజమే కావచ్చు, కానీ మిగిలిన 75% సమస్యను పరిష్కరించాలంటే ఈ లోపాలను సరిదిద్దాల్సిందే. అవును, చివరికి ఇదంతా ఒకే విషయానికి వస్తుంది. మనము ఇప్పటికీ ఎమర్జెన్సీ వస్తే స్పందించే ధోరణిలోనే ఉన్నాం. దాని నుండి బయటపడి నివారణ చర్యలతో కూడిన ప్రాంతీయ స్థాయి పాలనకు మారాలి. గాలికి మనలాగా సరిహద్దులు తెలియవు. మనం కలిసి పనిచెయ్యకపోతే కలిసి ఊపిరాడకుండా ఉంటాం. అంతకంటే సింపుల్గా చెప్పలేను. దీనికి నిరంతర రాజకీయ సంకల్పం, ప్రజల భాగస్వామ్యం తోడైతేనే స్వచ్ఛమైన గాలి అనేది కేవలం ఒక ఆశయంగా మిగిలిపోకుండా అందరికీ అందే ఒక శాశ్వత ప్రయోజనంగా మారుతుంది. శ్రోతలకు ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాం. ఈరోజు మనం చర్చించిన సమాచారం ఎక్కువగా ప్రభుత్వ చర్యలు, నిబంధనల గురించే. కానీ అసలు పరిష్కారం కేవలం ప్రభుత్వ విధానాల ద్వారా పైనుండి కిందకు మాత్రమే వస్తుందా? లేక స్థానిక పౌరులు తమ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో కూడిన సెన్సార్లను ఏర్పాటు చేసి అందించే డేటా, ప్రైవేట్ రంగ ఆవిష్కరణలను ప్రభుత్వ పాలనలో పూర్తిగా ఏకీకృతం చేసినప్పుడు నిజమైన పురోగతి సాధ్యమవుతుందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం.